గుడ్ మార్నింగ్. ఆర్ యూ ఎగ్జైటెడ్? ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. నా పేరు తేజశ్రీ అండి. మేము ఇబ్రహీంపట్నం నుండి వచ్చాము. సో ఈ బిజినెస్ బిల్డ్ చేసి ఒక 3 years అయిందండి. సో 3 yearsలో ఈరోజు కంపెనీలో హైయెస్ట్ లెవెల్ డియూసిడి అండ్ 5 lakh plus ఇన్కమ్తో ఉన్నాము. సో ఇంత తొందర సక్సెస్ ఎలా వచ్చింది అని అంటే, నేను 2021 ఫిబ్రవరిలో జాయిన్ అయినా అనమాట. సో నేను జాయిన్ అయినప్పుడు బిజినెస్ కోసం జీరో నాలెడ్జ్. నన్ను మా అప్లయన్స్ పురుషోత్తమ దాస్ అండ్ పూర్ణిమ మేడం జాయిన్ చేసిన తర్వాత ఒక 1 week వరకు నా టీంలో ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు. అప్పుడు నేను చెప్పిన అనమాట మా అప్లయన్స్కి, సార్ నేను ఎంతో ట్రై చేస్తున్నా, ఎంతో మందికి చెప్పాలనుకుంటున్నా, కానీ నా టీంలో ఎవరు జాయిన్ అవ్వట్లేరు, నా మాట ఎవరు కూడా నమ్మట్లేరు అని అంటే, అప్పుడు సార్ వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటి అని అంటే, మేము బిజినెస్ కోసం చెప్పగానే మీరు జాయిన్ అయ్యిరా అని అడిగారు. మేము జాయిన్ అయినామా? కాలేదు. వాళ్ళు 2018లో చెప్పారు మాకు, మేము 2021లో జాయిన్ అయినాం. 3 సంవత్సరాలు టైం తీసుకున్నాం. 2021లో ఎందుకు జాయిన్ అయినాం అంటే, వాళ్ళ సక్సెస్ చూసి జాయిన్ అయినాం. ఓకే, బిజినెస్లో సక్సెస్ ఉంది అని నమ్మి జాయిన్ అయినాను. సో అప్పుడు మేడం అదే చెప్పారు. ఏంటి అని అంటే, మా చెక్ చూసి, మా ఇన్కమ్ చూసి, మా సక్సెస్ చూసి మీరు జాయిన్ అయ్యారు కదా, సో మీరు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇందులో సంపాదిస్తే, మీరు కూడా ఎంతో కొంత సక్సెస్ అయితే అప్పుడు జనాలు మీ మాట చాలామంది వినే అవకాశం ఉంది అని అంటే, అప్పుడు నేను మేడంకి అడిగినా, నాకు ఒక 10,000 వస్తే చాలు, ఒక 10,000 రావాలని నేను ఏం చేయాలి అని అంటే, మేడం వాళ్ళు చెప్పారు అప్పుడు నాకు, ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ అవ్వండి, ఖచ్చితంగా ఒక 10,000 ఇన్కమ్ వస్తుందని చెప్పారు. ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ అంటే మనకి ఎన్ని పీవీలు అండి? 4,500 కదా. సో 4,500 పీవీస్ కోసం ఎంత ట్రై చేసినామంటే, ఒక నెల అంతా కష్టపడి మొత్తం స్టార్టింగ్లో మా చుట్టాలు, ఫ్రెండ్స్, ఇంటి పక్కోళ్ళు, ఇంటి వాళ్ళు అంతా మన ప్రైమరీ కాంటాక్ట్స్ అనమాట, వాళ్ళందరినీ జాయిన్ చేస్తే ఒక 17 మంది జాయిన్ అయ్యారు. 17 మంది అందరితోటి కూడా సామవేద దండోపేయాలను ఉపయోగించి 100 పీవీ మాత్రం తీపియగలిగిన. సో ఎంత కష్టపడ్డా కూడా 1700 పీవీ మాత్రమే అయింది. మనకి ఫాస్ట్ స్టార్ట్ కావాలంటే 4,500 పీవీ కదా. సో మళ్ళీ మా అప్లైన్ల దగ్గర ఒక రోజు కూర్చున్నాం. మేము ఎంత కష్టపడ్డా, ఎంత మా కంప్లీట్ 100% ఎఫర్ట్ పెట్టినా కూడా మాకు 17 మంది మాత్రమే జాయిన్ అయ్యారు అని చెప్తే, అప్పుడు మనకు సజెషన్ ఇచ్చారు. ఏంటి అని అంటే, మనకు వాటర్ ప్యూరిఫైర్స్ పైన చాలా ఎక్కువ పీవీ ఉంటుంది, దానిపైన ఫోకస్ చేయండి, అంతకన్నా ఫస్ట్ మీరు ప్యూరిఫైర్ తీసుకోండి అని చెప్పారు. సో వెంటనే సార్ వాళ్ళు చెప్పాను, ఒక ప్యూరిఫైర్ తీసుకున్నాం. మేము 2,700 పీవీ అయింది. తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళకి ఒకటి ఇప్పించినాము, 3,700 పీవీ అయింది. ఇంకొక వాటర్ ప్యూరిఫై కోసం దాదాపు 1 week కష్టపడ్డాం. 1 week అంతా ప్రమోషన్ చేయంగా లాస్ట్కు రాజు సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ప్యూరిఫైర్ తీసుకురు. సో అట్లా మాకు 4,700 పీవీ తోటి ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ అనేది కంప్లీట్ అయింది. సో ఎప్పుడైతే ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ అనేది కంప్లీట్ అయిందో, నిజంగా అది మనకు ఇల్లు కట్టేప్పుడు బేస్మెంట్ కానీ పిల్లర్ కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్ అవుతుందా కదా. సో ఈ బిజినెస్లో మాకు ఈ ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ అనేది, నేను జస్ట్ ఒక 10,000 ఇన్కమ్ వస్తే చాలు అనుకున్నా, కానీ నేను ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యిందో ఆ నెల నాకు 17,196 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో ఎప్పుడైతే 17,196 రూపాయలు ఇన్కమ్ వచ్చిందో, ఒక నెలంతా కష్టపడితే 17 మంది జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే నేను ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ అయ్యి 17,000 ఇన్కమ్ తీసుకున్నాను, నెక్స్ట్ మంత్ నా టీంలో 110 మెంబర్స్ జాయిన్ అయ్యారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాస్ట్ ఎయిర్ బ్రాంజ్ డైరెక్టర్. సో చాలా మంది జాయిన్ అవుతారు. మనకు వెస్టేజ్ చాలా ఈజీ ఇచ్చిందండి, మీరు ఎప్పుడైనా బ్రాంజ్ అయిపోండి అని చెప్పింది. అదొకటి ఆలోచించి చాలా మంది వచ్చే నెల అవుతా, మళ్ళీ వచ్చే నెల అవుతా, ఇంకా టైం ఉంది కదా అంటారు. కానీ అది కాదు, మీరు ఎప్పుడు వచ్చామన్నది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క. సో దాని ఫలితమే ఈరోజు కేవలం 3 సంవత్సరాలలోనే యాజ్ ఏ డియూసిడిగా 5 lakh plus ఇన్కమ్ అర్నర్గా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్, ఆల్ అప్లయన్స్, ఎస్పీ వారిల్ సార్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఇష్యూ. Yes, good morning. Are you excited? సో ఇది లీడర్షిప్ సెషన్ కాబట్టి, సో నేను మార్నింగ్ నుంచి వింటున్నాను, చాలా వండర్ఫుల్ సెషన్ జరుగుతుంది. సార్ వాళ్ళందరికి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. సో ఇక్కడ నా టాపిక్ వచ్చేసి హౌ టు టేక్ ఏ న్యూ లీడర్ అండ్ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ని ఎట్లా క్రియేట్ చేయాలి. సో చూసుకుంటే, సో బై ద బై నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు రాజు అండి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్.
పార్ట్ టైమ్గా మా మిస్సెస్కి బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను. నాకు ఒక కార్ ఇప్పించింది, కియా కార్. నెలకు ఒక 5.5 లక్షలు నాకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అకౌంట్లో. ఎస్, బాగుంటుందా? ఎస్. సో ఇక్కడ చూసుకుంటే డియర్ లీడర్స్, నేను ప్రాస్పెక్ట్ని ఎట్లా తీసుకుంటా? హలో, ఈ బిజినెస్లో మెయిన్ థింగ్ రా మెటీరియల్ ఏంటి అని అంటే మనుషులు, పీపుల్, అవునా కదా? ఆ రా మెటీరియల్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే ఎక్కడి నుంచి అని ఏమి లేదు. ఎక్కడి నుంచి అయినా కూడా రా మెటీరియల్ను కలెక్ట్ చేసి ఎనీ ప్లేస్ ఎక్కడి నుంచి అయినా కూడా రా మెటీరియల్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనం లేవంగానే ఎక్కడికి వెళ్తాము అంటే మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి మనకంటే ముందుగా బాగా నడుస్తున్నాడు అనుకోండి, మన సలీం సార్ చెప్తాడు కదా, మన మైండ్ యాంటీనా లాగా పనిచేయాలి. ఎటు తిరుగుతుంది, ఎక్కడ దొరుకుతుంది ప్రాస్పెక్ట్ అని చెప్పేసి. సో అక్కడ మార్నింగ్ వాక్ బాగా చేస్తుంటే అతన్ని చూసుకుంటూ నడుచుకుంటూ మనం ఏమని చెప్పాలి అని అంటే, సార్ నేను 2 రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఏకదాటిగా నడుస్తున్నారు, మీలాగా నడవాలంటే నేను ఏం చేయాలి సార్? మీలాగా నడవాలంటే నేను ఏం చేయాలి సార్? మాట కలపాలి. సో అక్కడి నుంచి కూడా ప్రాస్పెక్ట్ని తీసుకోవచ్చు. బాగుందా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం. అందరూ కూడా ఇడ్లీ దోశ ఇంట్లో తింటా ఉంటారు కదా, అప్పుడప్పుడు డుమ్మా కొట్టి బయట తినాలి. ఎందుకో తెలుసా? బయట టిఫిన్ సెంటర్లో అక్కడో ఎక్కడో ఒక చోట బ్యాగులు వేసుకొని 10,000కు 15,000కు ఎవరి కిందనో వాళ్ళ కింద ఊడియం చేసే పనులు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అవునా కదా? సో వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, ఈ 16వ తారీఖు అయింది, జీతం రాలేదురా, ఇంకా 4,000 ఉంటే ఫోన్ పే కొట్టు అంటాడు. మన యాంటీనా టక్కున పని చేయాలి. 16,000 ఎందుకు కష్టపడతారో, నా దగ్గర లక్షలు సంపాదించే ఆపర్చునిటీ ఉంది. ఎస్. సో అక్కడ నుంచి కూడా ప్రాస్పెక్ట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ జర్నీ టైం. ఆల్మోస్ట్ ఆల్ మనం డియూసిడి అయినాం, ఎక్కువ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. మీటింగ్స్కి వెళ్తూ ఉంటే ఏమైందంటే తక్కువ ప్రాస్పెక్ట్ని కలెక్ట్ చేసే టైం ఉంటుంది లీడర్లకు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, మీటింగ్కి వెళ్తా ఆన్ ది వే ఎక్కడ క్రౌడ్ కనిపిస్తే అక్కడ వెహికల్ ఆపుకోవాలి. ఎక్కడ క్రౌడ్ ఉందనుకోండి, ఛాయ్ ఆడ బాగా తాగుతుర్రు అనుకోండి, ఎక్కడ టిఫిన్ సెంటర్ బాగుంది అనుకోండి, క్రౌడ్ ఉన్న చోటనే మనం వెళ్ళి అక్కడ కలిసి వాళ్ళ మాటలను అబ్జర్వ్ చేస్తూ, ఆ అబ్జర్వ్ తగ్గట్టు వాళ్ళ మాటలు తగ్గట్టు మనం రెస్పాండ్ కావాలి. బాగుందా? సో అక్కడ నుంచి కూడా ప్రాస్పెక్ట్ని తీసుకోవచ్చు. తర్వాత రిటర్న్ టు హోమ్. ఎక్కడ ఒక చోట ఆగాలి, అక్కడ నుంచి ప్రాస్పెక్ట్ని తీసుకోవచ్చు. తర్వాత టీ బ్రేక్ టైం ఈవినింగ్. సో ఒకవేళ మనం ముందుగానే టీ బ్రేక్ టైం ఇంటికి వచ్చినాం అనుకో, వస్తే ఇంట్లో టీ తాగొద్దు. ఇంట్లో ఎంత బాగా టీ పెట్టినా కూడా బయటికి వెళ్ళి తాగాలి టీ. పోతే 10 రూపాయలు టీ పోతుంది, కానీ లక్షలు సంపాదించే లీడర్ మన దగ్గరికి వస్తాడు. తయారు చేసుకోవచ్చు లీడర్ను. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి, మేము రొటీన్గా ఇదే చేస్తూ ఉంటాం, సినిమా హాల్స్కి వెళ్తాం. కానీ సినిమా పక్కన ముందుంటది సినిమా, కానీ నా దృష్టి అంతా పక్కనోడు సినిమా చూస్తుంటా, నాతో ఏమైనా మాట్లాడగలడా, ఏమన్నా మాట్లాడవచ్చా, ఏమన్నా సంభాషించవచ్చా అని చెప్పేసి ఇటువైపు చూస్తూనే ఉంటాను. మా పిల్లలు అంటారు, నాన్న సినిమా ఆడుంది అంటే, సినిమా ఆడుంది, లైఫ్ ఈడుంది. సినిమా ఆడుంది, మన సినిమా ఈడ ఆడుతుందని చెప్తా నేను. ఆర్ యు రెడీ? ఎస్. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం. మా పిల్లలకి ఏం చేస్తాం, మా వైఫ్కు నేను మాత్రం షాపింగ్ చేయ, మీరు క్రెడిట్ కార్డు ఇస్తా, మీరు ఏదైనా కార్డు ఇస్తా, కొనుక్కొచ్చుకోండి అని చెప్పేసి నేను ఆ కొన నుంచి ఈ కొనకు తిరుగుతూ ఉంటా, ఆ కొన నుంచి ఈ కొనకు తిరుగుతా. ఎవడన్నా వాచ్మెన్ నీవేం చేయనీకి వచ్చినావు అని అంటే, నీతో మాట్లాడనీకి వచ్చిన, నీకు జీతం తక్కువ అంటాయి కదా, నేను అలాగే 5 లక్షలు సంపాదిస్తే 1 లక్ష ఖర్చు పెట్టడానికి మామ బ్యాగ్ పట్టుకొని వెళ్ళింది, నీకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ కావాలంటే నా నంబర్ తీసుకో. ఆర్ యు రెడీ? మీరు బాగా అరిస్తే నేను ఇంకా బాగా చెప్తా. ఎస్. నెక్స్ట్ హోటల్కి వెళ్ళినప్పుడు కూడా అదే పని, వెయిటర్తో మాట్లాడాలి. మనోళ్ళు ఏం చేస్తారు, హోటల్కి వెళ్ళగానే వెయిటర్ చిన్నగా కనిపిస్తాడు, అవునా కాదా? అదే వెయిటర్ తీసుకొచ్చి 2.5 లక్షలు సంపాదించగలుగుతున్నాం, అవునా కదా? హోటల్కి వెళ్తే సర్వ్ చేసే వ్యక్తికి డ్రీమ్స్ ఉండవా? ఉంటాయి. కాంటాక్ట్స్ తీసుకోవాలి. హోటల్ వెయిటర్ను ఒక బిజినెస్ మ్యాన్గా మార్చినాం, ప్రూవ్ ఉంది. ఆర్ యు రెడీ? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే అదర్ పబ్లిక్ ఫ్లోటింగ్ ఏరియాస్. పార్క్కి వెళ్తాం పిల్లలు తీసుకొని, ఎక్కడో చోట ఆడుకోనికి వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం. ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఉద్యోగం మానేసి ఒకటే పని పెట్టుకున్నాం, వెస్టేజ్లో పబ్లిక్ జాయిన్ చేయాలి. అదే కదా, ఇంకేం పని లేదు మనకు. ఏడికి వెళ్ళినా కూడా ప్రాస్పెక్ట్ ఎట్లా తీసుకోవాలనేది ఒకటే గోల్, మన గోల్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ నుంచి ప్రాస్పెక్ట్ కలెక్ట్ చేసుకున్నాం.
ప్రాస్పెక్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ నంబర్ వచ్చింది, ఫోన్ నంబర్ వచ్చిన తర్వాత ఫోన్లనే టకాటకా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ నేను మాట్లాడను. ఒకవేళ బస్సులు ఎక్కిననుకో ఆ బస్సు ఏడుకోతుందని కూడా నాకు తెలుసు, ఆ స్టేజ్ ఏడుందని కూడా తెలుసు. పక్కన వాళ్ళు ఉన్నారనుకో ఏం చేస్తా తెలుసా, అరే ఇటు జిండా చూసి ఏడుంది స్టేజ్, ఏడు వరకు వచ్చినామని అడుగుతా, స్టేజ్ ఏడు వరకు వచ్చినామని అడుగుతా. సార్ ఇది హస్తినాపూర్ అంటే నాకు కూడా తెలుసు అని మనసులో అనుకుంటా, కానీ నీతో మాట్లాడాలని నేను అడిగిన, అర్థమైనా, నీతో మాట్లాడాలని నేను అడిగిన, నాకు కూడా తెలుసు మీరు ఏం చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ నంబర్ మనకు వచ్చింది అనుకో, సో ఒక పీస్ఫుల్ టైం తీసుకుంటా. నేను పీస్ఫుల్ టైం తీసుకొని ఏం చేస్తానంటే ఫస్ట్ పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తాను. పర్సనల్ ఇంట్రడక్షన్, సో పర్సనల్ ఇంట్రడక్షన్లో మనకు క్లారిటీ వస్తుంది ఆయన ఎలాంటి వాడు, ఏం పని చేస్తుండు, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటిది అని చెప్పేసి, ఆయన పేరు, ఊరు, ఆ పర్సనల్ ఇంట్రడక్షన్, పిల్లలు ఎంతమంది, ఏం చేస్తుంది అని చెప్పేసి. మాకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఉంటుంది. పర్సనల్ ఇంట్రడక్షన్, ఒక దొంగతో ఎట్లా మాట్లాడాలి, ఒక క్రైమ్ చేసిన వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది మాకు ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో పర్సనల్ ఇంట్రడక్షన్ చేస్తాను. తర్వాత పర్సనల్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానంటే ప్రొఫెషన్కి వెళ్తా. సార్ మీరు ఏం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు, జాబ్ ఏం చేస్తారు, సో ఎన్నేళ్ళ నుంచి ఆ జాబ్ చేస్తారు, సో ఎలా ఉంది మీ లైఫ్ జాబ్ చేయడం వల్ల, ఏ విధంగా ఉంది మీ లైఫ్ జాబ్ చేయడం వల్ల, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏడి ఆయన ప్రొఫెషన్ గురించి తెలుసుకుంటాను. సో ఎంత టైం పెడతారు జాబ్లో, ఎర్నింగ్స్ ఎంత వస్తాయి అని చెప్పేసి ఇది తెలుసుకుంటాను. తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తానంటే మంత్లీ ఎర్నింగ్స్ పైన ఫోకస్ చేస్తాను. సార్ మీరు నెలకు ఎంత సంపాదిస్తారు, మీరు నెలకు ఎంత సంపాదిస్తారు, సో మంత్లీ ఎర్నింగ్స్ తెలుసుకుంటాను. మంత్లీ ఎర్నింగ్స్ తెలుసుకున్న తర్వాత అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. జాబు, పర్సనల్ ఇంట్రడక్షన్, మంత్లీ ఎర్నింగ్స్ తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం వేయొచ్చు అనంటే కంపేర్ చేయొచ్చు. ఏం కంపేర్ అనంటే మంత్లీ శాలరీ గ్రోత్ కంపేర్ చేయొచ్చు ఫ్యూచర్ ఎక్స్పెండిచర్. ఈరోజు మీకు 10,000 ఆదాయం వస్తుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు, 1వ తరగతిలో చదువుతున్నారు, 10,000 సెట్ అవుతుంది అనుకోండి. రేపు ఆ పిల్లలు కాలేజీకి వెళ్తే మీ జీతము మీ ఖర్చుల తగ్గట్టు పెరుగుతుందా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ మీ ఎక్స్పెండిచర్? మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? మీ ఖర్చులకు తగ్గట్టు మీ జీతం పెరుగుతుందా అని చెప్పేసి అడుగుతా. అక్కడ అడిగిన తర్వాత ఏమవుతుంది అనంటే అక్కడ మనకు ఒక లూప్ హోల్ తెలుస్తుంది. నో సార్, అబ్సల్యూట్లీ జీతం అయితే సరిపోదు, ఖర్చులు అయితే పెరుగుతాయి, సో జీతం అయితే సరిపోదని చెప్పేసి అక్కడ ఆ లీడర్ యొక్క బలహీనతలు మనకు అర్థమైపోతాయి. నిజంగా చూస్తూ ఉన్నాం సొసైటీలో టై కట్టుకొని, ఇన్సర్ట్ వేసుకొని, పైన కోట్ వేసుకొని మనం కార్లు అన్వీలింగ్ చేస్తూ ఉంటే షోరూంలో అక్కడిక్కడ మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. సో చాలా షోపుటప్గా కనిపిస్తారు. షోపుటప్గా కనిపించిన తర్వాత కూడా వాళ్ళు చాలా యాటిట్యూడ్గా ఉంటారు, కానీ వాళ్ళ ఎర్నింగ్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ కానీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూర్తిగా ఓపెన్ అప్ అయిపోతారు. సార్ జీతం అయితే సరిపోవట్లేదు అని చెప్పేసి అక్కడ ఏం చేస్తాను నేనంటే, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్? మీరు ఇంకేదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారా? దయచేసి అలాంటి ఆలోచన కనుక ఉంటే ఐ హ్యావ్ బెస్ట్ ఆపర్చునిటీ, నా దగ్గర ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది, దట్ ఈస్ వెస్టేజ్ అని చెప్తా. సో ఆపర్చునిటీ గురించి చెప్తాను, ఆ కంపెనీ గురించి చెప్తాను, ప్రోడక్ట్స్ గురించి చెప్తా, ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ తర్వాత ఆ వ్యక్తి ఆ ప్లాన్ విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమేస్తాడు అనంటే మన బయోడేటా అడుగుతాం. ఆయనను మనం అడిగితే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన మనల్ని అడుగుతాడు. నెక్స్ట్ మనం ఆయన అడగక ముందే మనం ఏం చెప్పాలి అనంటే, నా పేరు రాజు, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన 13 ఏళ్ళు, డ్రీమ్స్ అయితే అక్కడ ఫుల్ఫిల్ కాలేవు. మా వైఫ్ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వెస్టేజ్ బిజినెస్ బిల్డ్ చేయడం వల్ల ఒక 3 ఏళ్ల నుంచి బిజినెస్లో ఉన్నాను. నెలకు 5.5 లక్షలు సంపాదించిన, ఒక కియా కారు కొనుక్కున్నా, నా ఆర్గనైజేషన్లో ఒక 43 కార్లు ఇప్పించిన అని చెప్పేసి చెప్తా. అక్కడ నా పర్సనల్ డేటా, నా సక్సెస్ చెప్పిన తర్వాత కొద్ది మాత్రమే చెప్తా, ఎక్కువ చెప్పను. సో కొద్ది మాత్రం చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ వేస్తాడు ఆయన. ఏం స్టెప్ చెప్పండి ఎవరన్నా? సో ఏం స్టెప్ వేస్తాడు అంటే ఆలోచనలో పడిపోతాడు. ఇలాంటి మస్తు చూసినాం మేము,
ఇలాంటి మస్తు చూసినాం, ఎన్నో వచ్చినాయి పోయినాయి. సో ఈ ఆపర్చునిటీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇది వాస్తవమేనా, ఇది నిజమేనా? సో అలాంటి థాట్స్, క్వశ్చన్స్ మనకి వేసే లోపే మనం ఏం చెప్పాలి అని అంటే, ఎస్ బ్రదర్, నువ్వు అడిగిన డౌట్లు 100కు 200% కరెక్ట్, 100కు 200% కరెక్ట్. కానీ ఈ డౌట్లు నీవు తెలుసుకోవాలి అన్నంటే ఇక్కడ చెప్పడం కరెక్ట్ అయిన ప్లేస్ కాదు, ఇది కరెక్ట్ అయిన సిచ్యువేషన్ కాదు. చెప్పినా కూడా నువ్వు నమ్మలేని సిచ్యువేషన్ లో ఉంటావు, ఒకవేళ చెప్పినా కూడా నువ్వు వినలేని సిచ్యువేషన్ లో ఉన్నావు. సో నెక్స్ట్ ప్లేస్ ఏందో ఎవరైనా చెప్పండి. నెక్స్ట్ ప్లేస్ ఈస్ మీటింగ్స్. సో అక్కడ ప్లాన్ ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు, డియర్ లీడర్స్, ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నావు 5% గా మాట్లాడాలి. ఆయనను మీటింగ్ ఇన్వైట్ చేయాలి, మీటింగ్ లో ఊసనబెట్టాలి. మీటింగ్ లో ఊసనబెట్టిన తర్వాత ఆ మీటింగ్ లో మన ఎడిఫికేషన్, మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కూర్చొని చూస్తూ ఉంటాడు. మన ఎడిఫికేషన్, మన రికగ్నైజేషన్ ఏదో ఒక మూలన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ ఒక సెలబ్రిటీకి వెళ్తాము, ఆయన అందరు సెల్ఫీలు కానీ, ఫోటోగ్రాఫ్లు కానీ, ఆటోగ్రాఫ్లు కానీ అడుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. మనం డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. వీళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చి ఫోటోలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆయన మెల్లగా తడబడుకుంటూ మన దగ్గర నడుచుకుంటూ వచ్చి ఏమంటాడు తెలుసా? స్టార్ట్ చేద్దాం సార్ బిజినెస్. కానీ ఇట్లా మీరు అరిస్తే స్టార్ట్ చేయరండి మీ ప్రాస్పెక్ట్, ఇట్లా మీరు అరిస్తే స్టార్ట్ చేయరు. సో బిజినెస్ కంప్లీట్లీ ప్రొడక్ట్స్ బేస్డ్ బిజినెస్. కానీ వే ఆఫ్ నా తరపున మాత్రం ఈ బిజినెస్ ఎంతూయాజం తో నడుస్తుంది, ఎక్సైట్మెంట్ తో నడుస్తుంది బిజినెస్. ఒక ప్రాస్పెక్ట్ నాలో కూర్చున్నబెట్టినప్పుడు మీరు కానీ, ఎస్పీ బారెల్ సార్ కానీ, దాస్ సార్ కానీ, ఎవరైనా కానీ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఎంతూయాజం, ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనుకో, ఎవర్రా నాయన అన్నియనం క్లాప్స్ కొడుతున్నా అంటే, నెల ₹1,00,00,000 వస్తుందిరా, కొట్టు క్లాప్స్ కొట్టు అనాలి. నెలకు ₹1,00,00,000 వస్తుంది, ఆయనకు 1 CR వస్తుంది, కొట్టు క్లాప్స్ కొట్టు అనగానే నిజమేనా, నిజమారా నాయన, నిజమే, కొట్టు క్లాప్ కొట్టు, దబాయించుకోట అని చెప్పాలి. అప్పుడు ఆ బిజినెస్ గురించి వేడెక్కుతుంది, అప్పుడు ఆ బిజినెస్ చేద్దామని స్టార్ట్ అవుతాడు. మరి మీ ప్రాస్పెక్ట్ మీ పక్కన కూర్చొని క్లాప్స్ అన్నప్పుడు, హోస్ట్ క్లాప్స్ అన్నప్పుడు అందరు కొడుతుర్రా, నేను కొడితే ఏం సౌండ్ వచ్చేదా లేదా అని ఇట్లా కొట్టిర్రు అనుకో, అవునా కదా? పైన తదాస్తు దేవతలు ఉంటారు, అందరు కొడుతురు, నీవు కొడతలేవు. అందరికి అన్ని ఇస్తా, నీకు మాత్రం ఏది అని అంటాడు. అందరికి అన్ని ఇస్తా, నీకు మాత్రం ఏది అంటాడు. సో మీరు రెడీయా? ఆర్ యు రెడీ? ఎస్, బిగ్ రౌండ్ అప్లాస్. ఎస్, నెక్స్ట్ మీటింగ్ లో మనం ఆ బిజినెస్ ను అప్లైన్ కానీ, బిజినెస్ కానీ, ఎంతూయాజం కానీ, సో మనం గ్రోత్ చూపించాలి. డల్గా ఉండదు బిజినెస్ మీటింగ్ లో. సో ఆ మీటింగ్ ను ఎడిఫికేషన్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాస్పెక్ట్ ఏమవుతాడు అనంటే, ఎస్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా సార్ బిజినెస్ అన్నాడు. సో స్టార్ట్ చేద్దాం అన్న బిజినెస్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే, డ్రీమ్ బిల్డ్ చేయాలి, డ్రీమ్ను బిల్డ్ చేయాలి. సో డ్రీమ్, డియర్ బ్రదర్, ఈ బిజినెస్ లో గనుక నువ్వు నాతో పాటు 1 year or 2 years ఉంటే గనుక ఖచ్చితంగా చెప్తున్నా, నీ లైఫ్ చేంజ్ అయింది. నువ్వు ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉద్యోగం చేసినావో లేదో, కానీ ఈ బిజినెస్ లో కనుక నాతో పాటు ఒక 1 year 2 year కనుక ఉంటే ఖచ్చితంగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీవు డ్రీమ్ చార్ట్ తయారు చేసుకో అని చెప్పాలి. నువ్వు డ్రీమ్ చార్ట్ తయారు చేసుకో అని చెప్పాలి. చాలా మంది డ్రీమ్ చార్ట్ తయారు చేయించి గోడలకు అతికిచ్చి వస్తారు. కానీ నేనేం చేస్తా తెలుసా? మనోనికి రింగులు వేపిస్తా, ఫ్యూచర్ రింగులు, డ్రీమ్ విజువలైజేషన్ చేపిస్తా. అరే బ్రదర్, బిజినెస్ స్టార్ట్ చేసినావు, నీ ఇంటి ముందర ఒక డొక్కు బైక్ ఉంది, దాని ప్లేస్ లో ఒక కియా కార్ కానీ, బెంచ్ కార్ కానీ ఎట్లుంటుందో రింగులు వేసుకో అని చెప్తాను. అర్థమైందా? అరే బ్రదర్, నీ అకౌంట్ లో 10,000 15,000 వస్తున్నాయి కదా ఇన్కమ్, ₹1,00,000 వస్తే ఎంత బాగుంటుందో లైఫ్. ఒకసారి రింగులు వేసుకో, విజువలైజ్ చేయి. మీ పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావు కదా, ఒకవేళ మీ పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. సో రింగులు వేసుకో. సో డ్రీమ్ విజువలైజేషన్ చేపియాలి, డ్రీమ్ బిల్డింగ్, దెన్ డ్రీమ్ విజువలైజేషన్. ఆర్ యు రెడీ?
ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఏమంటాడు, అంతా బాగుంది, రింగులు వేపించినావు నన్ను, ఇదంతా ఎట్లా అవుతుందని అడుగుతాడు. ఎలా పాసిబిలిటీ, ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, కార్ ఎట్లా కొనాలి, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి అన్నప్పుడు నేనేమంటా, ఆర్ యూ రెడీ? మిమ్మల్ని కాదు అక్కడ. ఎస్. సో రెడీ అన్నప్పుడు ఇక్కడ నేను తయారు చేస్తాను ఏంటి అన్నంటే కాంటాక్ట్ లిస్ట్ తయారు చేస్తాను. ఆయన దగ్గర కూర్చుని పెట్టుకొని కాంటాక్ట్ లిస్ట్ తయారు చేపిస్తా. నా దగ్గర ఒక కోడ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అనే కోడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, FRIENDS, ఫ్రెండ్స్ అనే కోడ్ ఉంటుంది. మన విన్నింగ్ టీం చెప్పినట్టే కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి PAC. సో 7 కేటగిరీలో నేను లిస్ట్ తయారు చేస్తా. 7 కేటగిరీలు అంటే కోడ్ తీసుకుంటాను, ఫ్రెండ్స్ అనే కోడ్ తీసుకుంటా, FRIENDS. సో ఫ్రెండ్స్ అనే కోడ్ తీసుకొని, ఫ్రెండ్స్, F అంటే ఫ్రెండ్స్, సో R అంటే రిలేటివ్స్, సో I అంటే ఇన్స్టిట్యూషన్స్, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూషన్ టీచర్స్ కానీ, మీ పిల్లల్ని చదివిస్తున్న టీచర్స్ కానీ, మీరు పని చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళకు నంబర్లు కానీ రాపిస్తా. తర్వాత ఎంప్లాయీస్, మీ ఇంటి పక్కల ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారు, మీకు తెలిసిన గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు, వాళ్ళ యొక్క కాంటాక్ట్ లిస్ట్ రాపిస్తా. అక్కడ నుంచి తర్వాత నైబర్స్ లిస్ట్ రాపిస్తా. ఫ్రీ చేసి చేయొద్దు ఎవరిని, మన ఇంటి పక్కన ఆమె చేస్తుందా చేయదా కాదు, చెప్పడం మన వంతు. ఈ రాసి ఉంటే వస్తుంది, దురదృష్టం దాసారు అంటాడుగా, దరిద్ర దేవత తాండవిస్తే రాదు, అవునా కదా? ఎస్. సో నైబర్స్ లిస్ట్ రాస్తాం. తర్వాత డ్రీమర్స్ లిస్ట్ రాస్తాం. సో చాలా మంది అడిగిన నన్ను, సార్ డ్రీమర్లు ఏడ దొరుకుతారు సార్, ఏ అంగట్లో దొరుకుతారు సార్ డ్రీమర్లు కొనుక్కొచ్చుకుంటామని అడుగుతారు. శంషాబాద్ అంగట్లో, షాద్నగర్ అంగట్లో, మహబూబ్నగర్ అంగట్లో అయితే దొరకరండి, పైసలకు కూడా దొరకరు. ఇల్లు వెతకాలి మనం, డ్రీమర్స్ను వెతకాలి మనం. ఒక టమాటా కిలో, ఆ లేడీస్ బాగా తెలుసు వీళ్ళ కాన్సెప్ట్ ఏంది. టమాటాలో ఉల్లిగడ్డలు అమ్మడానికి వచ్చినప్పుడు ఇలా కాన్సెప్ట్ కిలో టమాటాలే కొనాలి. ఎసార్ను కిలో టమాటాలే కొనాలి. కానీ కిలో కొనుక్కొని వస్తావా, 10 కిలోలు వెతుకుతాం, 10 కిలోలు విసుకుతాం, 10 కిలోలు పుచ్చున్నాయి, అన్ని ఏరేసి కిలో మాత్రమే కొనుక్కొచ్చుకుంటారు, అవునా కాదా? సో ఈ విధంగా కూడా డ్రీమర్ లేడ దొరుకుతారనంటే, ఒక అబ్బాయి పొద్దున పేపర్ వేస్తాడు, న్యూస్ పేపర్ వేస్తాడు పొద్దున. మా న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఉంటే ఫైనాన్స్ ఆఫీస్లో పని చేస్తాడు. ఇలా అన్ని రకాల పని చేసిన వ్యక్తి మనమేమనుకుంటాం అన్నట్టు చాలా బిజీగా ఉంటాడు, మన వెస్టేజ్ తీసుకుంటాడో తీసుకోవడం అని చెప్పి. కానీ నేనేం చేస్తానంటే, అన్ని పనులు చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఒక డ్రీమర్, వెస్టేజ్కి సూటబుల్ పర్సన్ అని ప్లాన్ చెప్తాను. వెస్టేజ్కి సూటబుల్ పర్సన్ అని చెప్పేసి నేను ఆయనకే ప్లాన్ చెప్తా. అన్ని పనులు మానిపించి వెస్టేజ్ ఒకటే చేపిస్తా చివరకు. సో డ్రీమర్స్. తర్వాత స్ట్రేంజర్స్ లిస్ట్ కూడా రాపిస్తా. ప్రతిరోజు మనకు PACలో స్ట్రేంజర్స్ని యాడ్ చేయాలి. బస్సులో ఎక్కి జర్నీ చేస్తున్నామా, పక్కన బస్ సీట్ దొరకగానే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సీట్ దొరకగానే ఊరుకుతూనే ఉంటారు, కిలో, అదే కిలో, 2 కిలోలు, 3 కిలోలు అని ఊరుకుతూనే ఉంటాగా. కానీ మనం ఏం చేయాలి అన్నంటే, పక్కనోని కూడా ఊరుకోవద్దు, మనం ఊరుకోవడం కాదు, పక్కనోని కూడా నిద్రపోవద్దు, ఊకే క్వశ్చన్లు అడుగుతుండాలి. గాలి మంచిగా వస్తుందా, కిటికీలకి వెళ్ళనాలి, ఏం తెలియకపోతే చల్లగా వస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూనే ఉండాలి, కాంటాక్ట్స్ తీసుకుంటూనే ఉండాలి. నేను నిజంగా చెప్తున్నాను, హోటల్కి వెళ్ళిన కాంటాక్ట్స్ డ్రా చేస్తా. నిన్నకు మొన్న గ్యాస్ బుక్ చేయడానికి వెళ్ళి కూడా, మన గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వెళ్ళి ఒక 2 IDs వేసి వాళ్ళని ఒక ఫాస్టాగ్ 8% కూడా వేసిన నిన్నకు మొన్న. సో ఎక్కడ పోయినా కూడా కాంటాక్ట్స్. మనం వెస్టేజ్ ఈడ చెప్పాలని ఆడ చెప్పాలని లేదు. మా వైఫ్ని పెళ్ళికి తీసుకోపోతే ఏం చేస్తుంది, ఇంత బంగారం వేసుకుంటుంది, పోయాడు కూర్చొని పెళ్లి పిల్ల అని చుట్టాకే ప్లాన్ చెప్తుంది. అవకాశం ఉంటే వాళ్ళు జర టైం ఇస్తే వాళ్ళకు కూడా చెప్తామంటది. ఎవరికి, పెళ్లి పిల్లకు, పెళ్లి పిల్లగాని కూడా టైం ఉండదు. మాకు టైం ఉంటే వాళ్ళకు కూడా చెప్తాం ప్లాన్, అవునా కదా? మీరు రెడీయా? ఎస్. సో స్ట్రేంజర్స్ లిస్ట్ రాస్తాం. ఆయన అడిగిండిగా ఎట్లా చేయాలని చెప్పేసి, ఇగో నేను చెప్తున్నా ఇట్లా చేయాలని చెప్పేసి. ఆర్ యు రెడీ? ఎస్. నెక్స్ట్ PAC ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఫాస్టాగ్ బ్రాంజ్ డైరెక్ట్ ఎట్లా చేయాలి, ఫాస్టాగ్ బ్రాంజ్ డైరెక్ట్ ఎట్లా చేయాలి అనంటే, సో నాకు తెలిసిన ప్రకారం నేను ఫస్ట్ ఏం చేస్తా అనంటే, ఒక 10 విలేజ్ల
ఆయన దగ్గర కూర్చుని పెట్టుకొని ఇంతకుముందు చెప్పిన 7 కేటగిరీ కాంటాక్ట్స్లలో నేనేం చేస్తానంటే ఒక నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ ఉన్నారా, చుట్టాలు ఉన్నారా, కొలీగ్స్ ఉన్నారా, ఎంప్లాయీస్ ఉన్నారా, నైబర్స్ ఉన్నారా, ఎవరెవరు ఉన్నారో అక్కడ ఒక 3 లొకేషన్లలో 10 విలేజ్ల పేర్లు రాపిస్తా. 3 నియర్ బై లొకేషన్లలో ఒక 10 విలేజ్ల పేర్లు రాపిస్తా వాళ్ళతోనే. సో 10 విలేజ్ల పేరు, విలేజ్ నెంబర్ 1, విలేజ్ నెంబర్ 2, విలేజ్ నెంబర్ 3, విలేజ్ నెంబర్ 4. ఈ 4 విలేజ్లు కూడా ఒకటే లొకేషన్ లో నియర్ బై ఉండేటట్టు చూసుకుంటా. తరువాత విలేజ్ నెంబర్ 5, 6, 7 ఇవి కూడా ఒక లొకేషన్ లో ఉండేటట్టు చూసుకుంటా. తరువాత నెక్స్ట్ 8, 9, 10 ఇవి కూడా ఒక లొకేషన్ లో ఉండేటట్టు చూసుకుంటా. ఆ ప్రాస్పెక్ట్ తో ఏం చేపిస్తా అంటే నెలకు లోకల 30 రోజులు ఉంటాయి మనకి. ఎస్ఆర్నో 30 రోజులు ఉంటాయి కదా. ఈ 30 రోజులలో విలేజ్ కి 3 days కేటాయిస్తాం ఇద్దరం కలిసి. ఒకటే విలేజ్ కి 3 రోజులు కేటాయిస్తే అదే విలేజ్ కి వెళ్ళి ఫస్ట్ డే వెళ్తే ఎవరు మాట్లాడడం అంతోని, అవునా కదా? సెకండ్ డే వెళ్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రెస్పాండ్ అవుతారు. అదే విలేజ్ కి 3వ రోజు వెళ్తే అందరం కొద్దిపాటి రెస్పాండ్ దొరుకుతుంది. అక్కడ ఒక 200 PV హెల్త్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు. ఎస్ఆర్నో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఊళ్ళో లేరనే ముచ్చట్నే లేదు. ఎస్. తర్వాత నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒక 200 PV. నెక్స్ట్ అదర్ ప్రొడక్ట్స్, హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ కానీ, బ్యూటీ కేర్ కానీ, ఇంకేదైనా ప్రొడక్ట్స్ కానీ ఒక 100 PV అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో 500 PV కలెక్ట్ చేపిస్తా 3 days టైంలో. కాదా? అవుతుందా కదా లీడర్స్? ఈ బిజినెస్ మొత్తం ఎంతయాజం, ఎక్సైట్మెంట్ తో నడుస్తుంది. మీ పక్కల ప్రాస్పెక్ట్ చూసుకొని కూర్చుని పెట్టుకున్నావు, సప్పుడు చేయకపోతే ఆయన రేపు రాడు. ఆర్ యు రెడీ? సప్పుడు చేస్తేనే రేపు వస్తాడు. మళ్ళీ గోక్రామ్ ఎఫ్ఆర్ ఎప్పుడైనా అడుగుతాడు. ఆర్ యు రెడీ? ఎస్. నెక్స్ట్ ఇంకో విలేజ్ లో 500 PV, ఇంకో విలేజ్ లో 500 PV. ఇట్లా 30 days లో 10 villages కవర్ చేసే 10 villages, ఈచ్ విలేజ్ 500 PV. 10 into 500 PV equal to 5000 PV. ఫాస్ట్ హార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ ఓన్లీ 4500 PV, కానీ మనకు కలెక్ట్ అవుతుంది మాత్రం 5000 PV. 5000 PV కలెక్ట్ అవుతుంది. సో బోనస్ వచ్చేసి 15 నుంచి 18,000 వస్తుంది. మాకు 17,000 వచ్చింది. సో ఇక్కడ నుంచి 17,000, 18,000 బోనస్ పడ్డప్పుడు నెక్స్ట్ ఆ ఊళ్ళో ఒక్క వ్యక్తి కనెక్ట్ అయినా కూడా ఏం జరుగుతుంది అని అంటే హౌ టు అచీవ్ 1 lakh ఇన్కమ్ అనే ఆలోచన వస్తుంది మీకు. సార్ 17,000 వచ్చినాయి, 1,00,000 ఎట్లా తీసుకోవాలని అడుగుతావు. నేనేం చెప్తా తెలుసా? 1,00,000 ఎట్లా తీసుకోవాలనో నేను నిన్ను తయారు చేసిన కదా. నేను నిన్ను ఎట్లయితే తయారు చేసినో నువ్వు ఒక 6గురిని అట్లనే తయారు చేయి. 6 నెలల్లో నీ ఇన్కమ్ ఖచ్చితంగా 1,00,000 వస్తుంది. నీ ఇన్కమ్ ఫోకస్ ఆన్ డూప్లికేషన్. నేను నీకు ఏదైతే నేర్పించిందో నువ్వు నీ ఒక 6 లెక్కలలో 6 మందికి నేర్పి ఖచ్చితంగా మేక్ 6 leaders as your duplication. You can achieve 1 lakh income in next 6 months. Are you ready? So thank you very much. Back to host.